First of all, congratulating on behalf of the faculty and on behalf of the institute that for you to getting an RDO. Thank So you, sir. please tell us about your background. Sure, sir. Sir, మాది మదనపల్లి సార్, అన్నమయ్య డిస్టిక్. మా నాన్నగారి పేరు షేక్ అహ్మద్ బాషా. ఆయన నార్మల్ బిజినెస్ మ్యాన్ సార్, సెల్ఫ్ ఎంప్లాయిడ్. అమ్మ హౌస్ వైఫ్ సార్, షేక్ గౌసియా బేగం. నేను ఒక్కదాన్నే కూతుర్ని సార్. నా స్కూలింగ్ అంతా మదనపల్లిలోనే జరిగింది సార్, ఆరోగ్యమాత స్కూల్లో. అమ్మ నాన్నకు చదువు అంటే చాలా ఇష్టం సార్, బట్ అప్పటి ఫినాన్షియల్ సిచ్యుయేషన్స్ వల్ల వాళ్ళు చదువుకోలేకపోయారు. మా ప్రాపర్ ఎడ్యుకేషన్ దొరకలేదు అప్పుడు. సో నేను మంచిగా చదువుకోవాలి అనే తాపత్రయం వాళ్ళకు ముందు నుంచి ఉంది. నేను ఆ టైంలో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ నన్ను మంచి స్కూల్లో జాయిన్ చేశారు. సో స్కూలింగ్ నాకు చాలా హెల్ప్ అయింది. లైక్ నా ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ అవ్వడానికి నా స్కూల్ లైఫ్ చాలా హెల్ప్ చేసింది. What is the school you have gone? సార్, ఆరోగ్యమాత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సార్. Okay. మెయిన్లీ మా 5th స్టాండర్డ్ క్లాస్ టీచర్ మా సుబ్బలక్ష్మి మిస్, మా శ్రీనివాసులు సార్, మా వాసు సార్, వీళ్ళందరూ లైక్ ప్రాపర్ ఒక మారల్ వాల్యూస్, సొసైటీ పరంగా రెస్పాన్సిబుల్గా ఉండడం, ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్, ఇవన్నీ నాలో రావడానికి గల కారణం మా స్కూల్ టీచర్స్ సార్. సో స్కూల్ లైఫ్లో ఫస్ట్లీ సివిల్ సర్వీసెస్ అనే పదం నేను మొట్టమొదటిసారిగా వినింది మా సుబ్బలక్ష్మి మిస్ దగ్గర. మా మ్యామ్ ఎలా అంటే రెగ్యులర్ ఇష్యూస్ నుంచి ఎలా జరుగుతున్నాయి, సొసైటీలో ఎలా ఉంది అనే విషయంలో అవగాహన కల్పించేవాళ్ళు. సో మా సుబ్బలక్ష్మి మిస్ చాలా సపోర్ట్ చేశారు చిన్నప్పటి నుంచి. ఒక చదువు అంటే ఇంట్రెస్ట్ రావడానికి గల మెయిన్ రీజన్ మా సుబ్బలక్ష్మి మిస్. ఆ తర్వాత ఇంటర్ జాయిన్ అవ్వాలి, ఎక్కడ ఏంటి ప్రాపర్ కెరీర్ పరంగా ఎటువంటి ఐడియా మా పేరెంట్స్కి లేదు. బట్ స్టిల్ చదువుకోవాలి, బాగా స్ట్రాంగ్ ఫౌండేషన్ దొరికింది, ఇప్పుడు ఫర్దర్ కెరీర్లో ఎక్సెల్ అవ్వాలి అనే ఒక థాట్తో నన్ను తిరుపతిలో జాయిన్ చేశారు సార్ హాస్టల్లో. అక్కడ నుంచి నా హాస్టల్ లైఫ్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత బీటెక్ నేను తంజావూరులోని శస్త్రా యూనివర్సిటీలో ట్రిప్లీలో నా బీటెక్ కంప్లీట్ చేశాను సార్. 2018లో నేను గ్రాడ్యుయేట్ అయ్యాను. సివిల్ సర్వీసెస్ వైపు ఫస్ట్లీ ఇంట్రెస్ట్ రావడానికి గల కారణం 2016లో పినాకా ఇన్స్టిట్యూట్ ఆర్గనైజర్ మా యాదగిరి సార్, ఆయన IRS ఆఫీసర్, ఆయన ఒక సెషన్ ఆర్గనైజ్ చేశారు. ఆ సెషన్ అటెండ్ అయ్యాను సార్. అప్పుడు సార్ మాటలు నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి. సివిల్ సర్వీసెస్ జాయిన్ అవ్వాలి, ప్రిపేర్ అవ్వాలి అనే థాట్ ఉన్నప్పటికీ ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనే ఐడియా నాకు లేదు సార్ అప్పుడు. సో యాదగిరి సార్ని వెళ్ళి మాట్లాడాను. అప్పుడు సార్ నాకు క్లియర్గా సజెస్ట్ చేశారు. ఒక పినాకా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేశారు సివిల్ సర్వీసెస్ పరంగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఉంటుంది, ప్రిలిమ్స్ గురించి, మెయిన్స్ గురించి, ఇంటర్వ్యూ గురించి. ఎందుకంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరు సివిల్ సర్వీసెస్ వైపు రాలేదు. సో కంప్లీట్లీ న్యూ థింగ్. 2018లో నేను కాలేజ్ కంప్లీట్ అయిన తర్వాత నాకు TCSలో ప్లేస్మెంట్ వచ్చింది సార్. సో ఆ టైంలో జాబ్లో జాయిన్ అవ్వాలా లేకపోతే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా అనే సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు నేను మా ఫాదర్ని అడిగాను సార్, లైక్ నేను జాబ్లో జాయిన్ అవ్వనా, ఒక 2 years జాబ్ చేసి ఫినాన్షియల్గా కొంచెం స్టెబిలిటీ వస్తుంది, తర్వాత ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తాను అని అడిగాను. బట్ మా ఫాదర్ అవంతా ఏం అవసరం లేదు, మేము చూసుకోగలము, ఇబ్బంది ఉన్నా పర్లేదు, నువ్వు నీ ప్యాషన్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వు అని సపోర్ట్ చేశారు సార్. ఆ రకంగా అమ్మా నాన్న సపోర్ట్ నాకు స్టార్టింగ్ నుంచి చాలా గట్టిగా ఉంది. ఫినాన్షియల్ ఇబ్బందులు ఉన్నప్పటికీ వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ నా దగ్గర రానివ్వలేదు. సో మంచిగా చదువుకోగలిగాను. 2018 నుంచి కంప్లీట్గా సివిల్ సర్వీసెస్ గురించి, Group 1 సర్వీసెస్ గురించి నాకు ఐడియా కల్పించింది మా యాదగిరి సార్. Group 1 నోటిఫికేషన్ 2018లో వచ్చింది సార్. నేను అప్లై చేశాను. ప్రిలిమ్స్ 2019లో రాశాను, మెయిన్స్ 2020లో రాశాను. మెయిన్స్ క్లియర్ అయింది, ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను సార్. 2022లో నా ఇంటర్వ్యూ అయింది. బట్ నేను ఫైనల్ లిస్ట్లో రాలేదు నా పేరు. నేను అనలైజ్ చేసుకుంటే, నేను రెట్రోస్పెక్ట్ చేసుకుంటే నేను చేసిన మిస్టేక్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో అని నాకు అర్థమైంది. సో ఓవరాల్గా ప్రిపరేషన్ నేను ప్రిలిమ్స్ సపరేట్గా, మెయిన్స్ సపరేట్గా చేయడం నా ఫస్ట్ మిస్టేక్. అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది చాలా క్రూషియల్ పార్ట్ ఈ ఓవరాల్ జర్నీలో. సో మన మార్క్స్ని డిటర్మైన్ చేస్తుంది. సో Group 1లో తీసుకుంటే 750 మార్క్స్ మెయిన్స్ వెయిటేజ్, ఇంటర్వ్యూ వరకు వస్తే 75 మార్క్స్ వెయిటేజ్. సో బల్క్ పోర్షన్ మనం మెయిన్స్ పైనే ఫోకస్ చేయాలి. సో నా మెయిన్స్ ఆన్సర్స్ అంత కరెక్ట్గా లేవు. సో నేను దానిపైన వర్క్ చేయాలనే విషయం నాకు అర్థమైంది.
ఆ తర్వాత సబ్జెక్ట్స్ పైన క్లారిటీ మెల్లగా తెచ్చుకోవడం, ప్రిలిమ్స్ మెయిన్స్ కంబైన్ చేసి చదవడము, ఆన్సర్స్ రాసి పంపించడం, సార్కి నా ఫ్రెండ్స్కి అలా పంపించడం, వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి నాకు నా మిస్టేక్స్ చెప్పేవాళ్ళు. సో ప్రాపర్గా మళ్ళీ స్టార్ట్ చేశాను సార్. ఎక్కడైతే నా మిస్టేక్స్ ఉన్నాయని నాకు తెలిసాయో అక్కడ నుంచి నేను ఎవాల్యుయేట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. తర్వాత 2022లో మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ప్రిలిమ్స్ జనవరిలో జరిగింది, మెయిన్స్ జూన్లో జరిగింది, రీసెంట్ August 9 నా ఇంటర్వ్యూ జరిగింది సార్. సో లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ ఈసారి చేయకూడదని చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యాను. సో ఫైనల్ లిస్ట్లో నా పేరు ఉంది, నేను అనుకున్న పోస్ట్ నాకు వచ్చింది. సో హ్యాపీగా ఉంది సార్. Okay. Now, along with this Group 1, you have also given UPSC. Yes sir, I have given. Okay. So, in which year you have given your UPSC attempts? సార్ యూపీఎస్సీ 2018లో నేను ఢిల్లీకి వెళ్ళి కోచింగ్ తీసుకోవడం జరిగింది సార్. బట్ ఆ టైంలో కోవిడ్ ఇష్యూ రావడం వల్ల నేను రిటర్న్ వచ్చేసాను. Okay. తర్వాత నేను 3 attempts ఇచ్చాను సార్. బట్ నాది ప్రిలిమ్స్ అవ్వలేదు, సీసాట్ ఇష్యూ వచ్చింది నాకు. సో ప్రిలిమ్స్ నేను క్లియర్ చేయలేకపోయాను. Okay. అండ్ ప్రిలిమ్స్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ అండ్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ రెండు క్లాష్ అయ్యేవి. ఒకటి ప్రిలిమ్స్ ఉంటే ఇంకో ఎగ్జామ్లో మెయిన్స్ ఉండడం జరిగింది. సో ప్రాపర్గా ఒక ఎగ్జామ్ పైన ఫోకస్ చేయాలి అనే థాట్తో నేను కంప్లీట్ నా ఫోకస్ మొత్తం గ్రూప్ 1 పైన పెట్టాను ఇనిషియల్గా ఫస్ట్. సో ముందు చేసిన మిస్టేక్స్ 2020 మెయిన్స్ రాసినప్పుడు నన్ను నేను అనలైజ్ చేసుకుంటే ఏ మిస్టేక్స్ చేశాను అనేది ఆలోచిస్తే తర్వాత ఆ మిస్టేక్స్ రిపీట్ చేయకూడదు అని ప్రిపేర్ అయ్యాను సార్. సో కంగ్రాచులేషన్స్ ఆయిషా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నాకు గుర్తున్నంత వరకు ఎప్పుడో 2008లో అనుకుంటాను, అప్పుడు మొట్టమొదటిసారి యునైటెడ్ స్టేట్లో ఒక 2 అమ్మాయిలు ఆర్డివల్గా సెలెక్ట్ అయ్యారు. ఆ అమ్మాయి పేరు కూడా కోయిన్సిడెంటల్గా ఆయిషానే. ఆయిషా ఖానం అని ఒక అమ్మాయి, ఇంకో అమ్మాయి యాస్మిన్ అని, వీళ్ళిద్దరు. ఇప్పుడు ఐఎస్ కన్ఫర్మ్ అయిపోయింది, దే ఆర్ సర్వింగ్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ వాళ్ళు. ఈ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ జనరల్గా సివిల్స్ రాసేవాళ్ళు వాళ్ళ యొక్క మెయిన్ టార్గెట్ ఐఏఎస్ ఉంటుంది. స్టేట్ సర్వీసెస్ రాసేవాళ్ళు డిప్టీ కలెక్టర్ ఉంటుంది. మీరు డిప్టీ కలెక్టర్ సాధించారు, ఇక మిగిలింది సివిల్ సర్వీసెస్. అయితే ముస్లిం అమ్మాయిల్లో అసలు ముస్లిమ్స్లో జనరల్గానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పట్ల, ఎడ్యుకేషన్ పట్ల అవేర్నెస్ తక్కువ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఇంత పెద్ద పెద్ద సర్వీసులు సాధించాలి అనేటువంటి అవగాహన ఇంకా తక్కువ. అమ్మాయిలు అయితే ఇంకా మనం చెప్పని అవసరం లేదు. అలాంటిది మీరు ఇది సాధించారు అంటే దీనికి అకాడమిక్గా టాపర్స్ అయి ఉండాలా, గోల్డ్ మెడలిస్ట్ అయి ఉండాలా, డిస్టింక్షన్స్లో పాస్ అయి ఉండాలా, ఇవన్నీ క్వాలిటీస్ అవసరం అంటారా? సార్ అలా ఏం లేదు సార్. అంటే పక్కా ప్రాపర్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, టాపర్ ఇలాంటివన్నీ మిత్ సార్. నార్మల్ స్టూడెంట్ కూడా క్రాక్ చేయొచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే సార్. ఫస్ట్లీ ఒక ఏ కెరీర్ చూస్ చేసుకున్నా ఇనీషియల్గా మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. అది ఎవరైనా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, వాళ్ళు ఒక కెరీర్ చూస్ చేసుకోగలగాలి అండ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. అండ్ సెకండ్లీ నా వరకు వస్తే నేను కెరీర్ ఈ వైపు ఉండాలి అని చూస్ చేసుకున్నాను. అండ్ మా ఫ్యామిలీ సపోర్ట్, మా అమ్మ నాన్న సపోర్ట్ నాకు చాలా దొరికింది. మా అమ్మ ఇంటర్ చదువుకున్నారు అంతే. మా అమ్మకి చదువు అంటే చాలా ఇష్టం. మంచి చదువుకోవాలి, మంచిగా ఉద్యోగం చేయాలి అని. ఒక టీచర్ని చూస్తే మా అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళు ఎంప్లాయిడ్, మంచిగా ఇండిపెండెంట్గా ఉన్నారు, ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉన్నారు అని. సో ఆ రకంగా చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను ఆ రకంగానే పెంచారు. చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి, ఒకరిపైన డిపెండ్ అవ్వకూడదు, మన వరకు మనమే ఉండాలి, సంపాదించుకోవాలి అన్నట్టు తను చేయలేకపోయారు కాబట్టి ఆ రకంగా మా అమ్మ నన్ను గైడ్ చేశారు. అండ్ మా ఫాదర్ విషయానికి వస్తే ఏ రోజు అమ్మాయి అబ్బాయి అనే డిఫరెన్స్ చూపెట్టలేదు. అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే చదువుకోవాలి, ఎవరి కాళ్ళపైన వాళ్ళు నిలబడగలగాలి, సొసైటీ గురించి తెలుసుకోవాలి అనే మోటోతోనే నన్ను పెంచారు. సో ఆ విధంగా నేను లక్కీ అండ్ ఫార్చునేట్ అని చెప్పుకోవచ్చు. మా అమ్మ నాన్న సపోర్ట్ నాకు దొరికింది. అండ్ మనలో ప్యాషన్ ఉండాలి, అమ్మ నాన్న సపోర్ట్ ఉండాలి. ఇవి ఉంటే మనం కొద్ది దూరం వరకు రావచ్చు, వేరే కెరీర్లో ప్రోగ్రెషన్ వస్తుంది. కానీ సివిల్ సర్వీసెస్ వైపు వస్తే ఒక ప్రాపర్ గైడెన్స్ దొరకాలి సార్. ఫస్ట్లీ ఆ గైడెన్స్ లేకపోతే ఎంత ఇష్టం ఉన్నా అది మనం చేయలేము. అండ్ మెయిన్లీ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్కి ఇయర్ నోటిఫికేషన్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. అది 4 years జరిగింది సార్, కోవిడ్ వల్ల పోస్ట్పోన్ అవుతూ వచ్చింది ఎగ్జామ్. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ 2020లో జరిగింది సార్. అప్పుడే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో నా మెయిన్స్ ఆన్సర్స్ ఎలా ఉండేవంటే, క్వశ్చన్ వాళ్ళు ఏది ఇచ్చినా నాకు వచ్చింది నేను రాసేదాన్ని. అది నేను ఫస్ట్ చేసిన మిస్టేక్. సో 2021 అయిపోయింది, 2022లో ఇంటర్వ్యూ జరిగింది. అప్పటికి నా ప్రిపరేషన్ లెవెల్ కొంచెం బెటర్గా అయినా సో 2020లో నా మెయిన్స్ ఆన్సర్స్ అంత కరెక్ట్గా ఉండేవి కావు. అండ్ వెంటనే 2023 నోటిఫికేషన్ వచ్చింది కదా సార్.
సో ఆ రకంగా మెయిన్స్ ఆన్సర్స్ తక్కువ టైం ఉన్నింది. జనవరిలో ప్రిలిమ్స్ ఉన్నింది, జూన్లో మెయిన్స్ ఉన్నింది. ఈ తక్కువ టైంలో ప్రాపర్ ఆన్సర్ రాయగలగాలి అంటే ఆ టైంలో నాకు గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది సార్. ఎగ్జాక్ట్లీ. తక్కువ టైం, సిలబస్ ఎక్కువ ఉంటుంది. యూపీఎస్సీ సిలబస్ అయితే మనం కవర్ చేసి ఉంటాం, కానీ ఏపీఎస్సీ సిలబస్ స్పెసిఫిక్ గా చదవాల్సినవి చాలా ఉంటాయి. చాలా ఏరియాస్ డిఫరెన్స్ గా ఉంది. సోషియో ఎకనామిక్ సర్వే మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది సార్. ఆ రకంగా నాకు రీజనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, చాలా రీజనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ ఆ రకంగా కాన్సెప్చువల్ క్లారిటీ చాలా ఇంపార్టెంట్ సార్. రెండు డిఫరెంట్ ఉంటాయి. అక్కడ సెంట్రల్లీ డిఫరెంట్ ఉంటుంది ప్రాబ్లమ్స్ ఏంటి అనేది, స్టేట్ లెవెల్లో ప్రాబ్లమ్స్ డిఫరెన్స్ ఉంటాయి. సో ఈ సపోర్ట్ సిస్టమ్ ఉంటే ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు ఆస్పిరెంట్ స్టడీ సర్కిల్ టీమ్ ప్రొవైడ్ చేసిన ఆ మెటీరియల్ అవనివ్వండి, ఆ సినాప్సిస్ అవనివ్వండి, అవి నాకు చాలా హెల్ప్ అయ్యాయి. ఓకే. సో మెయిన్స్ అంటే ఈ మాట చాలా మంది సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా చెప్పారు, సర్వీసెస్ క్లియర్ చేసిన వాళ్ళు కూడా, మీరు కూడా చెప్తున్నారు. అంటే ఇది ఎందుకు డిఫరెన్స్ అని చెప్పగలనంటే సార్, కొన్ని సిలబస్ లో సార్ యూపీఎస్సీ ఆర్ సివిల్స్ ఏపీఎస్సీ అయినా ఒక క్రూషియల్ థింగ్ ఒకటి ఉంటుంది సార్. ఏం చదవాలో అందరికీ తెలుసు, ఏం చదవకూడదో తెలుసుకుంటే మనము ఈ ఎగ్జామ్ ఎక్సెల్ చేయగలమని నేను అనుకుంటాను సార్. సో ఒక బౌండరీ ఉంటుంది సిలబస్ అనేది. సో మనం సొంతంగా ప్రిపేర్ అవ్వడం వల్ల ఆ బౌండరీ దాటేస్తాం ఒక్కొక్కసారి. మనల్ని ఒక టైం బౌండ్ మేనర్లో ఏంది అంటే ఏ కాన్సెప్ట్ పైన ఎంత క్లారిటీ ఉండాలి, ఆ రకంగా ఫోకస్ పెట్టాలి, ఆ రకంగా తెలియాలి సార్. సో వాట్ ఈస్ రిక్వైర్డ్, వాట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అనేది క్లారిటీ ఉండాలి. వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది అందరికీ తెలుస్తుంది. వాట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అనేది ఇంపార్టెంట్ అంటారు సార్. వాట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అనేది మనకు ఈ విధంగా తెలుస్తుంది సార్. సార్ అందరికీ మెటీరియల్స్ దొరుకుతాయి సార్, నాకు కూడా అలానే దొరికాయి. బట్ నేను కంప్లీట్ గా అవే బైహార్ట్ చేయాలి అని చెప్పాను సార్. ఈ 4 years ప్రిపరేషన్ లో నా నోట్స్ నేను చేసుకున్నాను. అండ్ నాకు ఆస్పిరెంట్స్ మెటీరియల్ దొరికినప్పుడు నేను వాల్యుయేషన్ చేసుకున్నాను. ప్లస్ నా నోట్స్ రెండింటిని కంపేర్ చేసుకొని ఏది అన్నెసెసరీ పాయింట్, ఏది నెసెసరీ పాయింట్ అనేది చూసుకున్నాను సార్. నేను ఇందాక చెప్పినట్టు నా మెయిన్స్ ఆన్సర్స్ ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి అంటే 10 mark క్వశ్చన్ ఎంత టైం లిమిట్ లో ఎంత రాయాలి, ఎంత కంటెంట్ ఉండాలి, ఆ విధంగా నేను చూసుకున్నాను సార్. కొన్ని ఎగ్జాంపుల్స్ రిలవెంట్ అనిపిస్తాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ రిలవెంట్ అనిపిస్తాయి. ఆ రకంగా నేను చేశాను సార్. అంటే గతంలో అంటే మనకు క్వశ్చన్ పేపర్ లో 30 marks కు క్వశ్చన్స్ ఉండేవి గతంలో. ఇప్పుడు 10 marks అనేటప్పటికీ ఒక అభ్యర్థి జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ 10 marks లో మనం ఎంతవరకు రాయగలం అనేది గమనించాలంటారు మీరు. సో మీరు ఇందాక అడిగినట్టు ముస్లిం అమ్మాయిలు అన్నారు కదా, నేను ఇవంతా ఎందుకు చెప్పానంటే నా వరకు నా పేరెంట్స్ సపోర్ట్, నా ప్యాషన్, నాకు దొరికిన గైడెన్స్ అన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్గా దొరికాయి కాబట్టి నేను చేయగలిగాను సార్. మేబీ నేను నాకు ప్యాషన్ ఉండొచ్చు, మా అమ్మ నాన్న సపోర్ట్ ఉండొచ్చు, బట్ గైడెన్స్ దొరక్కపోయింటే ఇది అయ్యే పని కాదు. సో ఎవరైనా సరే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఫస్ట్ వాళ్ళకే ఇంట్రెస్ట్ రావాలి చెయ్యాలి అని. సో వాళ్ళు పట్టుబడితే పేరెంట్స్ ఒక్కసారి నో అంటారు, రెండోసారి నో అంటారు, బట్ వాళ్ళు స్టబన్ గా ఉంటే ఎవరు ఆపలేరు. అల్టిమేట్ గా వాళ్ళు పేరెంట్స్ కదా, పిల్లల బాగా చూసుకుంటారు వాళ్ళు. సో ఫస్ట్లీ స్టూడెంట్స్ కి రావాలి. ఈ ఇంకో విషయం, ప్రాపర్ గా అవేర్నెస్ లేదు అని నా ఫీలింగ్ సార్. ఎందుకు సో పర్టికులర్ కేటగిరీ అమ్మాయిలు రావట్లేదు అంటే అవేర్నెస్ తక్కువ ఉంది. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి, స్టేట్ సర్వీసెస్ అంటే ఏంటి, కాంపిటేటివ్ ఫీల్డ్స్ ఎట్లుంటాయి, టైం టేకింగ్ అనే అవేర్నెస్ ఉంటే ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ పేరెంట్స్ సపోర్ట్, ప్రాపర్ గైడెన్స్ దొరికితే ఎవరైనా ఎక్సెల్ అవుతారు అనేది నా ఫీలింగ్ సార్. దానికి నేనే ఎగ్జాంపుల్ సార్. అంటే మనకు అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ కొంచెం పూర్గా ఉన్నా, యావరేజ్ ఉన్నా, దాంతో సంబంధం లేదు, మనం ఇక్కడ ఎఫర్ట్ పెడితే సక్సెస్ కావచ్చు అంటారు మీరు. సార్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అంటే మనము రాంగ్ లూప్ లో వెళ్ళిపోతాం సార్. స్టడీస్ చిన్నప్పటి నుంచి ఫస్ట్ ర్యాంకర్ అయి ఉండాలి, ఐఐటిఎన్ అయి ఉండాలి, అలా ఏమి ఉండదు. సివిల్ సర్వీసెస్ అనేది జనరల్ అవేర్నెస్, సొసైటీ పరంగా ఉండాల్సిన అవేర్నెస్. సో ఆ రకంగా దీనికి ఒక స్పెషల్ ఐక్యూ ఉండాలి అని ఏమి ఉండదు సార్. పరిస్థితుల అవగాహన కలిగి ఉంటే సరిపోతుంది, కానీ కరెక్ట్ వేలో ప్రొడ్యూస్ చేయగలగాలి, అప్పుడు అనుకున్న రిజల్ట్ వస్తుంది సార్. మీరు చెప్పినటువంటి యాదగిరి సార్ యాక్చువల్ నాకు పర్సనల్గా చాలా మంచి మిత్రుడు ఆయన. సో ఈస్ డూయింగ్ వెరీ వెల్. యాక్చువల్ చాలా మంచి జాబ్ చేస్తున్నారు ఆయన, స్టూడెంట్స్ని గైడ్ చేయడం అలాంటి విషయంలో. సో అక్కడి నుంచి మీరు రావడం అనేటువంటిది సంతోషకరం. When it comes to your preparation strategy, like you are already attended interview, then again you are having prelims at hand. So what was your strategy? Like did you first focus on prelims or focused on mains, or did it go hand in hand? Sir,
నా ప్రిపరేషన్లో నేను ప్రిలిమ్స్ మెయిన్ సపరేట్గా చూడలేదు సార్. నేను ముందు చేసిన మిస్టేక్స్ అసెస్ చేసుకున్నప్పుడు ఒక టాపిక్ తీసుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ చేయాలి. అది లైక్ మెయిన్స్ ఆన్సర్ పరంగా అవ్వనివ్వండి, లేకపోతే ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో అవ్వనివ్వండి, ఒకటే సోర్స్ ఫాలో అవుతాను అండ్ వాల్యూ అడిషన్ చేసుకుంటాను. ఇది స్టార్టింగ్ నుంచి, ఇది ఒక్క రోజులో జరిగింది కాదు సార్. నేను నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్ 1 year చాలా మిస్టేక్స్ చేశాను. ఒక టాపిక్ తీసుకుంటే నా ఫుల్ నోట్స్ నింపేసేదాన్ని. బట్ నేను ఇందాక చెప్పినట్టు ఏది నెససరీ ఏది అన్నెసెసరీ అనేది తెలియాలి, సిలబస్ పైన క్లారిటీ ఉండాలి. అలా ఒక ప్రాపర్ ప్రిపరేషన్ జరుగుతుంది కాబట్టి ఇంటర్వ్యూ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా సబ్జెక్ట్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి నేను నా మెయిన్స్ పరంగానే ఫోకస్ పెట్టాను సార్ చాలా వరకు. యాక్చువల్గా December 18th జరగాల్సింది ఎగ్జామ్, అది పోస్ట్పోన్ అయ్యి January 8 జరిగింది. సో డిసెంబర్ నాకు సరిపోయింది ఓవరాల్గా సబ్జెక్ట్ మొత్తం రివైజ్ చేయడానికి. ప్రిలిమ్స్ హర్డల్ అనిపించలేదు సార్ ఎక్కువగా, ప్రిలిమ్స్ క్లియర్ అయింది. బట్ మెయిన్ థింగ్ మెయిన్స్ ఇస్ ద డిటర్మైనింగ్ థింగ్ ఓవరాల్గా. సో నా ఫోకస్ ద డే ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన వెంటనే ఒక ఆన్సర్ కీ రిలీజ్ చేశారు. ఆ విధంగా నేను స్కోర్ చేస్తున్నాను, బాగానే క్లియర్ అవుతుందని నమ్మకం అయితే కలిగింది సార్. ఆ రోజు నుంచే నేను ఆన్సర్ రైటింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేశాను. డైలీ ఒక 4 ఆన్సర్స్ రాయడము, మార్నింగ్ లేవంగానే కొన్ని ఆన్సర్స్ రాస్తాను. అవి నా ఫ్రెండ్స్కి టీచర్స్కి పంపిస్తాను సార్, వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. ఎవాల్యుయేట్ చేసిన తర్వాత మెటీరియల్స్ ఏమైనా దొరుకుతాయి కదండి సార్, అవి వాటితో నేను కంపేర్ చేసుకుంటాను. నా ఆన్సర్ ఎట్లుంది, ఏమైనా వాల్యూ అడిషన్ చేసుకోవచ్చా, అలా ఇలా ప్రాసెస్ రిజల్ట్స్ డిక్లేర్ చేసే వరకు జరిగింది సార్. రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత వితిన్ 19 days రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. ఆ తర్వాత నేను టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యాను సార్, ఆస్పిరెంట్స్లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ప్రాపర్గా క్వశ్చన్స్, వీళ్ళు ఇచ్చిన సిలబస్ షెడ్యూల్ ఉంటుంది కదా సార్, అలా నా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకున్నాను. సో వీక్ మొత్తం చదివిన తర్వాత ప్రతి టాపిక్, అది ఇనీషియల్గా సైన్స్ అండ్ టెక్నాలజీతో స్టార్ట్ అయ్యింది సార్. ఆ టాపిక్కి నేను ఒక ఆన్సర్ రాసుకుంటాను, తర్వాత మోడల్ ఆన్సర్స్ ఇస్తారు. ఆ రెండింటిని కంపేర్ చేసుకొని ఒక టాపిక్ పైన నేను ఎక్కువ స్పెసిఫై చేసింటే ఆ మిస్టేక్ రెక్టిఫై చేసుకొని, కంటెంట్ ఏదైనా వాల్యూ అడిషన్ ఉంటే అది వెంటనే అక్కడే రాసేసుకునేదాన్ని సార్. సో స్కెడ్యూల్కి స్టిక్ అవ్వడం ఫస్ట్ నేను చేసిన మంచి పని సార్. Okay. When it comes to essay, normally we have, in case of UPSC, we have philosophical essays. So we don't use points and we don't use subheadings or side headings. Okay. So what was your approach? Because when I have spoken to some other toppers, they said that they have written subheadings, they have written points wise, and even they have drawn the diagrams also. So what was your approach to essay? Sir, I think essay we should not draw diagrams or flow charts because it's a completely different concept. It's totally different from GS. ఒక ప్రాపర్ ఫ్లో డెవలప్ అవ్వాలి సార్. ఎస్ఏ అంటే ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్ కాదు, ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. అవి ఇట్ మే ఇంక్లూడ్ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది సబ్జెక్ట్స్. నేను ఎస్ఏ పరంగా తీసుకున్న జాగ్రత్తలు సార్, ఫస్ట్లీ క్వశ్చన్కి స్టిక్ అవ్వడము అండ్ ఆ క్వశ్చన్ ఏం అడుగుతోంది అనే విషయం పైన నోట్స్ చేసుకోవడం, తర్వాత ఫ్లో మెయింటైన్ చేయడం సార్. అంటే లైక్ నా ఇంట్రోకి కంక్లూజన్కి డిఫరెన్స్ ఉండదు. ఇంట్రో ఏం మాట్లాడుతుందో కంక్లూజన్ దాన్ని ఎండ్ చేస్తుంది. అండ్ ఒక ప్రాపర్ ఫ్లో బిల్డ్ చేసుకోవడం కోసం నేను డైలీ 2 paragraphs రాసేదాన్ని సార్. 2 to 3 paragraphs ఎలా లింక్ చేసుకోవాలి అంటే, ఒక టాపిక్ చెప్తూ ఉంటాం, దాన్ని నెక్స్ట్ పారాగ్రాఫ్తో, అంటే వాళ్ళు రీడింగ్ మిస్ అవ్వకూడదు చదివేటప్పుడు. ఈ ఫ్లో ఒక్కసారిగా వచ్చేది. సో ఇనీషియల్లీ నేను 2 paragraphs రాయడము, కనెక్ట్ చేసుకోవడము. ఇంకా సైడ్ హెడ్డింగ్స్ అంటారు. ఆ సైడ్ హెడ్డింగ్స్ విషయానికి వస్తే మనము జిఎస్లో రాసినట్టు రాయకూడదు. ఎస్ఏ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. So you didn't try? Sir. Okay. You have not written any side headings or subheadings in essay? No sir. Whereas some other people, when I have talked to, whether it's Lakshmi Prasanna or to Chaitanya, so those people, they have written subheadings and side headings. Okay. Now when it comes to GS1 and GS2 and GS3, so here it was you have to include content, your content wise, and also presentation, and also you also told about the value addition which you have done earlier. So what was did you give importance to content or presentation? Sir, first thing which is important is content, sir. Presentation will come next to content. Okay. First we should focus on content. Okay. Because everyone will write the same answer, almost same answer, but how we present is also important. But content, in the sense giving proper examples, sticking to the question, these things does matter, sir.
Okay. So apart from content presentation, did you focus on value addition related to current affairs or writing about any report, whether it's in case of Niti Aayog report or some data, or mentioning about the census or all this stuff? So did you do any value addition apart this was this value addition included in your content? Yes, sir. Sir, I focused on economic survey, which is released at central level, and the socio-economic survey of Andhra Pradesh. I didn't go through the point to point, but I used to note down important things like National Family Health Survey data, or Good Governance Index, the data, how India's governance is working, or the awards won by Andhra Pradesh. I didn't note properly, like if I write something related to governance, if there is any data which is related to governance, I'll write there. I use digital notes, Evernote especially, sir, because I used to create separate notebooks for every topic. Whenever I read something in the newspaper which may be related to that, I'll write in that particular notebook. For example, in Assam, there is an initiative, some Bongaigon initiative, sir, which talks about pairing two individuals, one mother of healthy child and the mother of a weak child. How they will teach, the mother of healthy child will teach the another mother of a weak child how to be healthy, how to be healthy and all. So whenever I read that particular topic, I'll note down that particular example so in the wherever notes. it is required, that can be inserted there. Okay. What is the percentage of the syllabus you have covered? Because normally we have choice, internal choice. So what is the percentage of the syllabus you have covered in each paper? Sir, when it comes to each paper, there will be certain subjects in which I have better subject or better knowledge in that particular subject, and certain subjects are so deep that we cannot complete the syllabus. For example, history, it is completely vast. So I did a selective reading when it comes to history. In the subjects which I am, in the concept or topics which I am strong, I focused more on that. I wrote more answers. And when it comes to certain subjects which where I feel that I have better content or better knowledge, I completed the syllabus from the starting to ending. Okay, so you had some content on each and every word explicitly mentioned in the syllabus. Yes, okay. Now, other one important aspect is, Aisha, you have two questions. Yes. So some questions they have only one subtopic. Some questions they have 2-3 subtopics. When I was speaking to some toppers, whether it's Pavani or Chaitanya, they have told me that they have chosen a question which was having more subtopics. So were you calculative in selecting the questions, which question you have to write? Of course, sir, it is essential. When it comes to examination, there will be time constraint firstly. So when we are made to choose questions or A or B, firstly we should think which question we know better. Even if it has subtopics or it doesn't have, we first focus should be which question I can write more content. Okay. So if at all, if you are having content for both questions, a question which is having one subtopic and a question which is having 2 to 3 subtopics, then the intelligent answer will be like selecting the question which has more subtopics, because we can write our answer in a better way. We can present it properly. It may fetch more marks, sir. Yeah. ఇప్పుడు మనకు కంటెంట్ ప్లస్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సివిల్స్ కానివ్వండి, లేకపోతే మన గ్రూప్స్ కానివ్వండి, కంటెంట్ ఉంటుంది, రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఈ రెండింటిలో ఏది ఇంపార్టెంట్? సార్ రెండు ఇంపార్టెంటే సార్. రైటింగ్ ప్రాక్టీస్, మనం ఒక ఆన్సర్ రాసినప్పుడు రెలవెంట్గా లేకపోతే, రైటింగ్ ప్రాక్టీస్ నుండి మనం అన్ని ఆన్సర్స్ కంప్లీట్ చేసి కంటెంట్ ప్రాపర్గా లేకపోతే ఇట్ వోంట్ ఫెచ్ మార్క్స్. కంటెంట్ ఇన్ ద సెన్స్ బీయింగ్ రెలవెంట్ టు ద క్వశ్చన్, వాళ్ళు ఏం అడిగారు, మనం ఏం రాస్తున్నాము, స్టిక్ టు ద పాయింట్ అంతే సార్. ఎక్కువ రాయకూడదు, తక్కువ రాయకూడదు. ఎందుకంటే మనం 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి విత్ ఇన్ 3 hours. అండ్ ఒక క్వశ్చన్ వచ్చు అని చెప్పి ఎక్కువ రాసేయడం, రాదు అని తక్కువ రాయడం చేయకూడదు. సో ప్రతి క్వశ్చన్కి ప్రాపర్ న్యాయం చేయాలి. కంటెంట్ మీద ఫోకస్ చేయాలి, ప్రెజెంటేషన్ పైన ఫోకస్ చేయాలి. అండ్ కంటెంట్ విషయానికి వస్తే స్టాటిక్ అండ్ డైనమిక్ రెండింటిని మనం కంబైన్ చేయగలగాలి. స్టాటిక్ ఇన్ ద సెన్స్, ఒక పాలిటీలో ఒక క్వశ్చన్ అడిగితే మనకు రీసెంట్గా గవర్నర్ గురించి అడిగారు సార్ ఒక క్వశ్చన్లో, మనకు ఆర్టికల్స్ అన్నీ తెలిసి ఉండాలి. డిస్క్రిషనరీ పవర్స్ దీంట్లో ఉన్నాయి, సిచ్యుయేషనల్ డిస్క్రిషన్ ఆర్ కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. అండ్ ఇది స్టాటిక్ పార్ట్. రాసేటప్పుడు మనకు ప్రెసెంట్ డైనమిక్ సిచ్యుయేషన్లో ఏం జరుగుతుంది అంటే, ఎక్కడెక్కడ గవర్నర్ సిచ్యుయేషనల్ డిస్క్రిషన్ యూజ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ గవర్నర్ కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ యూజ్ చేస్తున్నారు
ఆ ఆర్టికల్ కింద మనం ఆ ఎగ్జాంపుల్ రాయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కేరళ ఇష్యూ తీసుకోండి, లేకపోతే హైదరాబాద్లో ఇష్యూ తీసుకోండి. ఆ సిచ్యుయేషన్లో గవర్నర్ ఫర్ ఎగ్జాంపుల్ బిల్స్ని పెండింగ్ పెట్టడము, అది గవర్నర్ యొక్క కాన్స్టిట్యూషనల్ డిస్క్రిప్షన్, సిచ్యుయేషనల్ డిస్క్రిప్షన్, రెండింటిని మనం కంబైన్ చేసి చదవగలిగితే మనకు కష్టం అనిపించదు, ఎగ్జాంపుల్స్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. సో కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆ కంటెంట్ని ప్రాపర్గా ప్రజెంట్ చేయగలగాలి. కంటెంట్ బాగా వచ్చి మనం ఇష్టం వచ్చినట్టు రాయడం. అండ్ సెకండ్ థింగ్, ఆన్సర్ రాసేటప్పుడు ఎవాల్యుయేటర్ని మనం మనసులో పెట్టుకొని రాయాలి. తను చాలా పేపర్స్ కరెక్ట్ చేస్తారు ఒక రోజుకి, మన పేపర్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపించాలి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్, వాళ్ళు అదే క్వశ్చన్కి అందరూ ఆల్మోస్ట్ అదే ఆన్సర్ రాసింది. అవును, మనది వాళ్ళకి కాన్స్పిక్యూస్గా కనిపించాలంటే ఏం చేయాలి? ఇన్ఫ్యాక్ట్ ఎవాల్యుయేషన్లో మనం చూసినట్లయితే ఒక ఎవాల్యుయేటర్ నార్మల్గా 6 hours, మార్నింగ్ ఒక 3 hours, ఈవినింగ్ ఒక 3 hours ఎవాల్యుయేషన్ చేస్తే 300 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఎవాల్యుయేషన్ అజ్యూమింగ్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ రిటర్న్ 15 questions. సో 300 ఆన్సర్స్ 180 minutes అంటే యావరేజ్గా మనం చూస్తే హార్డ్లీ ఒక 30 seconds, 25 to 30 seconds ఈచ్ క్వశ్చన్. వీళ్ళు 10 minutes లో రాసిన క్వశ్చన్ 30 seconds 11 minutes రాసిన క్వశ్చన్. సో డెఫినెట్లీ ఆ ప్రెజెంటేషన్లో మనము ఎలా వాళ్ళకు ఆ 30 secondsలో మనం ఎలా ఆపగలము అనేది ఇట్ మ్యాటర్స్. ఆశా, వెన్ ఇట్ కమ్స్ టు లైక్ we know some questions, around 10 to 12 questions, and 2 to 3 questions will be like where we have to brainstorm, especially in case of your SNT paper. When you have seen there were some unexpected questions, and unexpected in the sense you know the content, but the question which was framed was which it required brainstorming in exam. So how did you address, like did you manage the time? Now when it comes to management of time, so you have to write 15 questions. The average time is 12 minutes, but we advise to write it in 10 minutes because 2 or 3 questions may come out of your beyond the syllabus or your notes. For example, in case in our test series we have seen 90%, more than 90% of the reflection of each and every question. In fact, Yakub sir's out of 10 AP history questions, I think 7 questions. We have got 8 questions. 8 questions. 8 questions from AP history. The same is with economy also. In fact, economy we had got more than 25 questions. So the questions, I mean, how did you handle? Did you save time earlier for these 2-3 questions, or seeing the time constraint, instead of presentation you just went for content and whatever points you could have presented you have gone this way? Sir, the day I started writing exams for mains in the test series, I made my mind clear that I won't be able to know all the answers to all the 15 questions. Firstly, I made it clear that I won't be able to answer properly all the 15 questions. And also, I made it clear that I can attempt all the questions with the knowledge I have. So when I take the question paper, firstly I'll go through the paper. There will be choice, right? So I'll be sticking to the questions which I know well. So I'll be confident that at least I know out of 15 questions I may know 8 questions properly. And the remaining questions the situation will not be like that I don't know the topic completely. But I may not be aware of the subtopic of that particular question. So when I start writing, I'll go with the flow. Like I won't write the second question first or third question first. Like I'll go with the same series 1, 2, 3, 4, and I'll try to attempt every question like I know it properly. When we make a subconscious mind clear that I know this answer, the moment we start writing, we will be able to answer the question, because in these 4 years of preparation, this is what the knowledge will not go waste. So at least I'll be able to answer something relevant to that question. So and when it comes to that particular questions, if I know it properly, I won't answer it more than 2-3 pages. If I don't know it, I won't answer it in the half page. I'll try to complete all the questions in 150 words, like one or two pages. So for each answer, you have followed IBC model, that is introduction, body, and conclusion. Yes, sir. So you have taken care that for every answer you are giving, writing, you should have introduction and also conclusion. Yes, sir. Anyways, body, everyone will write the body. ఓకే. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ మనకు చాలా ఉంటాయి, దాదాపు 30 questions అడుగుతారు, మనం రాయాల్సింది 15 questions అందులో, అది ప్యాటర్న్ జనరల్గా. కొన్ని క్వశ్చన్స్ ఏమో స్కోప్ చాలా వ్యాస్ట్గా ఉంటుంది, మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది దానికి సంబంధించి.
ఇంకొన్ని క్వశ్చన్స్లో స్కోప్ తక్కువ ఉంటుంది, లిమిటెడ్ ఆన్సర్ ఉంటుంది. వీటిలో ఏవి రాస్తే ఎక్కువ స్కోర్ చేయొచ్చు అనేది మీ ఆలోచన? సో ఆబ్వియస్లీ మనకి ఏదైతే కంటెంట్ బెటర్ ఉంది అనిపిస్తుందో ఆ క్వశ్చన్స్ వ్యాస్ట్ కంటెంట్ ఉన్నటువంటిది, వ్యాస్ట్ కంటెంట్ ని ప్రాపర్గా ఆ టైంలో మనకు గుర్తొచ్చేది ప్రాపర్గా ప్రెజెంట్ చేయగలగాలి. అండ్ రాని క్వశ్చన్ డౌట్ఫుల్గా, అండ్ మెయిన్లీ సార్ అన్ని అటెంప్ట్ చేయాలి అనే సెన్స్ ఫాల్స్ వేలో మనం రిప్రజెంట్ చేయకూడదు. కొన్ని క్వశ్చన్స్ మనం ఇంటెలిజెంట్గా తీసుకోగలగాలి. ఆ క్వశ్చన్ మనకు తెలియనప్పటికీ ఆ క్వశ్చన్ పైన మనకు ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 15th ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ అని అడిగారు అనుకోండి, ఆ క్వశ్చన్ మనకు తెలిస్తేనే మనం రాయగలగాలి ఆ రికమెండేషన్స్ ఏంటి అని. సో అక్కడ మనము రాకపోయినా ఏదో ఒకటి రాయడం అది చాలా సిల్లీ మిస్టేక్ అవుతుంది. కొన్ని క్వశ్చన్స్ మనకు తెలియకపోయినా మనము జనరల్ అవేర్నెస్తో రాయగలము. అక్కడ మనము ఇంటెలిజెంట్గా మనం క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోగలగాలి. సో అది మ్యాటర్ చేస్తుంది సార్ చాలా వరకు. Yeah, the question which I just recalled is like how many number of pages you have written in GS papers? Sir, on an average? All questions I have I completed the paper 30 pages. So your average was 30 papers. Yes, sir. Okay. Now some 2 pages for each question. Yeah. 2 pages for each question. Yeah, that was your okay. Because when I was spoken to some other toppers, they have said that they have written average of 36, 37, even 39. Okay, sir. Okay. So do you think content along with the number of words are increasing the length of answer? So for example, normally we have the time to write around 180 to 200 words. So more content is needed, or it's like quality and quantity. So how did you balance this? So they have kept the limit of 150 words, 10 marks based on the idea that they need... No, APPSC didn't give any word limit for you. Yes sir, but a 10 mark question means we can in have... case of UPSC. Yes, sir. Generally, in an average, you will be able to write hardly 180 words in 180 words. 180 words the to given 200 time. words. 200, yes. Sir, our focus should be mainly on content and quality. That's Quality, it, sir. not quantity. No sir, quantity doesn't matter. Okay, because there is a notion that normally for APPSC, unlike UPSC, if you write more quantity, more pages, you will be getting marks. So according to you, it is the quality and quantity, not quantity. Yes, sir, because there is time constraints. So we need to complete all the questions, and every question should have almost same quality. Some questions we may write well, some we may not write well. Okay. But quantity, I think it doesn't matter. Okay. Coming to interview, what was your, I mean, at the moment you have got the result. Okay, so what was your strategy? I mean, already you have accumulated knowledge. So how did you start your preparation? Sir, it was my second interview, sir. Okay. When I attended my interview in the year 2022, I didn't attend any mock interview properly. So I thought it was the first mistake which I did, because I was afraid that I may not answer well, so I'll prepare well and then I'll attend. But the time was so less that I was not able to attend any proper mock interviews. So the moment results were declared, I joined the interview guidance program. So I gave mock interviews, but when it comes to interview, the main thing is DAF. So one should have proper awareness when it comes to their particular DAF, because as in mains, my focus was how the person whoever is going to interviewing me, how will they ask questions, why should they ask me that particular question, and how I should answer. So sir, interview guidance program in Aspirants study circle, I joined the interview guidance program also, sir. And when it comes to my DAF, I was not completely aware of my DAF. I wrote whatever it was there relevantly, but I didn't know that they can ask questions like this too. But when I took guidance from you, sir, you gave that particular thing, how different questions can be framed from this particular topic. Yeah. That helped me. Though they didn't ask all those questions, since I prepared my DAF properly, I was so confident. And that this was my interview preparation, sir. My focus was completely on my DAF and the current issues. And coming to my interview day, it was on August 9th. It was more related to general issues and related to my DAF. Since I prepared my DAF properly, it was a bit easy for me. అంటే మనం
ఇంటర్వ్యూ బోర్డు వాళ్ళు ఏం అడగాలి అనేటువంటిది మనం ఇచ్చే డాక్యుమెంట్లో మనమే ఇస్తున్నాం. సో ఆ డాక్యుమెంట్లో మనం రాసిన దాని మీద మనకు అవగాహన ఉండాలి మెయిన్గా. సో వితౌట్ నోయింగ్ దట్ ఇఫ్ యూ రైట్ సంథింగ్ సో యూ విల్ బి కాట్ బై ద బోర్డ్ పీపుల్. ఒక మూమెంట్ షేర్ చేసుకుంటాను సార్. నేను మాక్ ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు సార్. తమిళనాడు, నేను శస్త్ర యూనివర్సిటీలో చదువుకున్నాను సార్. సార్ నా ఫోకస్ నేను అన్నమయ్య జిల్లా నుంచి వచ్చాను సార్. నేను చదువుకునింది శస్త్ర యూనివర్సిటీ తంజావూరు. మాక్ ఇంటర్వ్యూలో నన్ను ఒక క్వశ్చన్ అడిగారు సార్. ఇక్కడ ఏంటి అంటే సత్యనారాయణ సార్ ఆస్క్డ్ దట్ క్వశ్చన్. అంటే ఎందుకు ఇట్లా ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే, నేను అన్నమయ్య డిస్ట్రిక్ట్ గురించి ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్నమయ్య గారి గురించి బాగా ప్రిపేర్ అయ్యాను. ఆబ్వియస్లీ అడుగుతారు. ఇంకా త్యాగరాజ అంటే కర్ణాటిక్ మ్యూజిక్ గురించి ప్రిపేర్ అయ్యాను. నన్ను మాక్ ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగారు, త్యాగరాజ కీర్తనలకి అన్నమయ్య కీర్తనలకి డిఫరెన్స్ ఏంటి అంటే, లైక్ ఏ విధంగా రెలవెంట్ ఉన్నాయి, రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అన్నట్టు. ఆ క్వశ్చన్ అంటే లైక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లాంటి క్వశ్చన్ రావచ్చు అని. సో ఇలా లింక్ చేయొచ్చు అని. అండ్ నేను ఇచ్చే ఆన్సర్ ఎలా ఉన్నిందంటే భక్తి మూమెంట్ గురించి రిలేట్ చేసి అడిగారు. సో నేను మెయిన్స్ లో చేసిన మిస్టేక్ ఇక్కడ కూడా చేశాను. అంటే క్వశ్చన్ కి నాకు ఆన్సర్ తెలిసినప్పటికీ ఎలా రిప్రజెంట్ చేయాలో తెలియక ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. బట్ సార్ నన్ను గైడ్ చేశారు. భక్తి మూమెంట్ ఇన్ ద సెన్స్ నిర్గుణోపాస, సగుణోపాస, కీర్తనలకి డిఫరెన్స్ ఏంటి అన్నట్టు. సో ఈ విధంగా నేను నా డాఫ్ ని ప్రాపర్ గా ఎలా ప్రిపేర్ అవ్వాలో అర్థమైంది. ఈ క్వశ్చన్ నన్ను అడగకపోయినా నేను నా డాఫ్ ని ఈ 360 degrees లో నేను కవర్ చేయగలిగాను. కాబట్టి నేను ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా వెళ్ళగలిగాను సార్. అండ్ సెకండ్లీ ఇంకో క్వశ్చన్ అడిగారు సార్ నన్ను. సార్ నేను తమిళనాడులో చదువుకున్నాను కాబట్టి తమిళనాడు కల్చర్ నుంచి నువ్వేం నేర్చుకున్నావు అనే క్వశ్చన్ అడిగాను సార్. అంటే ఇవి జనరల్ క్వశ్చన్స్, జనరల్ ఇష్యూస్, స్పెసిఫిక్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అక్కర్లేదు. సార్ నా ఆన్సర్ లైక్ బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటారు కదా, ఆ రకంగా ఉన్నింది నా ఆన్సర్. సార్ నన్ను నాట్ స్పెసిఫిక్ సార్ నాకు హెల్ప్ చేశారు. అంటే లైక్ ఎలా ఆన్సర్ చేయాలి అంటే, నిన్ను క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు దాన్ని రెలవెంట్ గా ఎలా రిప్రజెంట్ చేయగలగాలి. చాలా ఆన్సర్స్ ఉంటాయి, బట్ స్పెసిఫిక్ ఒకటే ఆన్సర్ ఉంటుంది. ఈ పర్టికులర్ క్వశ్చన్ నన్ను మెయిన్ ఇంటర్వ్యూలో అడిగారు సార్. తమిళనాడు కల్చర్ నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు అని. సో ఆ రకంగా నాకు చాలా హెల్ప్ అయింది సార్. నేను నా డాఫ్ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల, ఎందుకంటే మనం 3-4 years అక్కడ చదివినప్పుడు అక్కడ లోకల్ కల్చర్ ను మనం ఎంతవరకు అబ్జర్వ్ చేయగలిగాం అనేటువంటిది డెఫినెట్ గా అడగదగిన. ఆల్రెడీ నాలెడ్జ్ ఇస్ టెస్టెడ్ ఇన్ మెయిన్స్. సో ద అవేర్నెస్ అండ్ the societal issues, your observation. So when almost we have done interview for 38 were our students who were selected, and then we got some outside students also. So we have interviewed around 70 people. So when we have taken a feedback from these people, of course out of our 38 we got 21 selections, and 2 I think sports quota will be done. 2 people are there from sports quota. So when it comes to the transcripts, when we asked them what was the basic questions, so it was like social issues like status of women, or it is about your uniform civil code, or caste system, or corruption. So there were general issues opinion-based issues. That was the focus. Apart from DAF, what I have I concluded after interacting with the students who have attended interviews. Level of perception of the students. So what is your opinion on this particular code? I think there was a question even for Aisha on uniform civil code also. So she was very... so it was a burning topic. No. She answered very well. In fact, when the question was asked, it was to her in the interview, mock interview, she linked this that okay, as of now, anyways we have the common answer that okay, we will tell what the 21st Law Commission has said to us. But she went one step ahead and she said, seeing the present scenario of Manipur, she linked to Manipur. So I think then I thought, okay, this girl is giving an answer. Though it is an issue, so uniform civil code, but comparing to the Manipur issue, because when you talk of uniform civil code, people focus only on minorities. Yes, sir. So we are also having Northeast, where the constitution is giving protection for their culture. It was okay. So
now Manipur was at burning. So I think for me that was my what do you call a positive vibe where I got, okay, this girl is having metal and she will be into service. Generally, fact- the moment you hear about the word UCC, the minorities come to the mind. Yeah, but she has linked it to the Northeast because they have been safeguarded under the constitution. It's related to many more communities. Many more communities, yeah. That's Not so. only minorities. Yeah, that was one positive vibe, and that's how I think later on I told that she will be getting. In fact, I So told that you. kind of observation is needed Yeah. for facing the interviews generally. Anyways, Yadgiri sir was your friend. You referred Aisha to us. So I think I have told you on that day that this girl is Yeah, very good and I she will be got getting the not report less on the than same. 60. That was my call, that she will be getting not less than 60 given the condition. Okay, Aisha, now a person who is a starter, like someone wants to come and crack this service. So what is the normal message, or you can say suggestion, which you can give to the starter? Sir, regarding preparation. Preparation wise, Sir, Strategy or strategy, whatever it is. yeah, overall strategy for a starter. So do you consider coaching is must for the learners, or they can prepare on their own? Sir, it depends on individual, sir. For example, if a person is from better academic background, they can manage well. For example, if economy, if they have proper basics, they can sustain in this exam. But if certain people who do not have any proper idea what this exam is, what this exam actually is, they may need certain guidance. They should choose it wisely, which particular institute or mentor they can prefer. So it depends completely on the individual, sir. Coaching is. And what about, in fact, this was a common question which I have asked, and the so-called our students, they have unanimously said, in fact, MVK Chaitanya, DSP Civil, he said that it was exclusively because of Aspirants test series that I have cracked this service. Okay, generally, when you see test series, any test series for that matter, is test series important for our preparation, in this process? So according to me, test series are really important, because if a person gives more number of tests, a kind of confidence will develop. As they get accustomed to that particular exam environment, they can perform on the exam well. They can obviously they can excel the exam, because since they'll, whenever we attend any prelims test or mains test, we will feel that we have completed the syllabus, we know everything. But the moment we attend any particular test, we'll think that, okay, this is a particular angle which I have missed. Weak areas. Yes. So you can focus on weak areas in test series. So everything should be balanced. Like just writing tests and not evaluating won't matter. Yes. Even if we write a single prelims test, we need to take every question. We need to go through the options, and we need to evaluate ourselves. Like which questions I'm able to answer at a stretch, or for which question I should think again, and for which question I'm not able to answer. We should prepare a chart separately. Okay. And for the questions which we are not able to answer, we should not think about that particular answer. For example, in polity, if the question is on emergency, if we are not able to answer that question, write down a subheading, write weak topics and write emergency there. Okay, have you done this exercise? Yes, sir, I have done this exercise for every subject, sir. Okay, both prelims and mains. as Both well. prelims and mains. Okay, now there is a notion that we should study for around 12 hours, 14 hours. So how many hours did you study? Sir, on daily since this basis? is a long journey, it has been 5 years, sir. Consistency is what is necessary in this particular exam. On an average, I studied 8 hours a day, sir. Okay. In certain, we need break, obviously. So in certain days, I will not study for 2 to 3 days, and then I'll study for 1 month properly. Consistency is the thing which is needed. One should not study 12 hours a day and then take rest for 2 to 3 days and then again study. It won't work in this exam, sir. Okay. Because when, as we know, things get updated every day. If we miss a newspaper a day, it may pile up. It will go on increase. Yeah. So you shouldn't postpone. Yes, sir, we should not postpone. Yeah, coming to my earlier question. One second. ఇప్పుడు ఫ్రెషర్స్ దీన్ని క్రాక్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? Sir, proper లెర్నర్స్ అంటే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి, నౌ ద APPSC గోయింగ్ టు అనౌన్స్,
September. give his Sir, notification. ఈ నోటిఫికేషన్ సెన్స్ 1 year ప్రియర్ ప్రిపరేషన్ అయితే అవసరం సార్. 1 year. ఇప్పటికిప్పుడు ప్రిపరేషన్ సెన్స్ అది ఇండివిజువల్ క్యాపబిలిటీ ప్రకారం ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ ఒక యావరేజ్ స్టూడెంట్ ని కన్సిడర్ చేసి చెప్తే 1 year ప్రియర్ ప్రిపరేషన్ విత్ ప్రాపర్ గైడెన్స్ సరిపోతుంది సార్. అంతకు మించి ఏం అవసరం లేదు. ఇంకా ఫ్రెషర్ కి ఏం అంటే without any base relating to the competitive exams also, so they can clear within a period of 1 year. 1 year is obviously more than enough sir. What we need is a proper If they happen to have the required base, 6 months are enough for that. Sir, we can't clearly specify that months or years, sir. With proper guidance, with proper knowledge, 1 year is more than enough. Okay, sir. right. And freshers కి మీరు అడిగినందుకు సార్ ఫస్ట్లీ సిలబస్ క్లారిటీ ఉండాలి. లైక్ పాలిటీ అవ్వనివ్వండి, ఎకానమీ అవ్వనివ్వండి, ఏ సబ్జెక్ట్ అయినా సిలబస్ని మనం ఫింగర్ టిప్స్ పైన పెట్టుకోవాలి. బికాస్ ఎవ్రీథింగ్ సరౌండ్స్ ద సిలబస్. సో సిలబస్ క్లారిటీ ఉండాలి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఇనీషియల్గా వీ షుడ్ నాట్ క్లబ్ ద థింగ్స్. ఎకానమీ సపరేట్గా తీసుకోండి, పాలిటీ సపరేట్గా తీసుకోండి, హిస్టరీ సపరేట్గా తీసుకోండి, సిలబస్ తీసుకోండి. సిలబస్ కంప్లీట్ చేయండి ఫస్ట్. కంప్లీట్ చేసిన తర్వాత ట్రై టు ఇంటర్లింక్ ద సబ్జెక్ట్స్. పాలిటీ, ఎకానమీ ఓవరాల్గా మనం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు టాపిక్స్ వోంట్ బీ సపరేట్ లైక్ పాలిటీ క్వశ్చన్స్ ఆర్ ఎకానమీ క్వశ్చన్స్. ఎవ్రీథింగ్ విల్ బి రిలేటెడ్. సో ఆఫ్టర్ అచీవింగ్ ద ప్రాపర్ కాన్సెప్షువల్ క్లారిటీ, ఫస్ట్ సిలబస్ క్లారిటీ, నెక్స్ట్ కాన్సెప్షువల్ క్లారిటీ. కాన్సెప్ట్ క్లారిటీ వచ్చిన తర్వాత ట్రై టు ఇంటర్లింక్ ద సబ్జెక్ట్స్. హిస్టరీలో పోస్ట్ ఇండిపెండెన్స్ టాపిక్స్తో పాలిటీతో లింక్ చేయడము. సో ట్రై టు లింక్ ద సబ్జెక్ట్స్. అండ్ దెన్ ఫస్ట్ ఇది అయిన తర్వాత దెన్ స్టార్ట్ రైటింగ్ ఆన్సర్స్. ఇనీషియల్ ఫేజ్లోనే ఆన్సర్స్ రాయాలని చేయడం చాలా పెద్ద పొరపాటు నాకు తెలిసినంత వరకు. ఓకే, ఫస్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చిన తర్వాత దెన్ స్టార్ట్ రైటింగ్ ఆన్సర్స్. ఇనీషియల్ ఆన్సర్ విల్ బి ద వర్స్ట్ ఆన్సర్ ఆబ్వియస్లీ. సో ఆన్సర్ రైటింగ్, ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రిపరేషన్ సపరేట్గా అవ్వకూడదు. ఒక టాపిక్ తీసుకున్నామంటే ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో అడగచ్చు, మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఎలా అడిగినా మనం రాయగలగాలి. సో ఇనీషియల్గా సిలబస్ పైన క్లారిటీ, నెక్స్ట్ కాన్సెప్షువల్ క్లారిటీ, ఇండివిజువల్ సబ్జెక్ట్స్ పైన పట్టుండాలి. అండ్ రెఫరెన్స్ బుక్స్ వరకు వస్తే అందరూ ఒకే రెఫరెన్స్ బుక్ ఫాలో అవుతారు. సో మార్కెట్లో ఏ బుక్స్ అయితే ఇప్పుడు పాలిటీకి లక్ష్మీకాంత్ ఎలానో, హిస్టరీకి స్పెక్ట్రమ్ బిపిన్ చంద్ర ఎలానో ఆల్మోస్ట్ అందరూ సేమ్ రెఫరెన్స్ బుక్స్ ఫాలో అవుతారు. అండ్ ఒకే బుక్ మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి. ఈ క్లారిటీ వచ్చిన తర్వాత రివిజన్ సరిగ్గా చేయకపోతే చాలా పెద్ద పొరపాటు. రివిజన్ అనేది మస్ట్. వీక్లీ మనం రివైజ్ చేయాలి, డైలీ రివైజ్ చేయాలి. సో రివిజన్ మస్ట్. తర్వాత మల్టిపుల్ సోర్సెస్ ఎప్పుడు రిఫర్ చేయాలి అంటే వాల్యూ అడిషన్ కోసం. ఇప్పుడు ఒక కాన్స్టెంట్ బుక్ని మనం మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తే మనకు ఒక టాపిక్ పైన క్లారిటీ వచ్చేస్తుంది. బట్ మల్టిపుల్ సోర్సెస్ చదవడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఎన్రిచ్ అవుతుంది, వాల్యూ అడిషన్ జరుగుతుంది. సొసైటీ బేసిక్ గా ఒక ఇన్ఫర్మేషన్ అంటూ మనం అక్వైర్ చేసుకోవాలి. తర్వాత ఇన్వెస్ట్మెంట్ అది సెకండరీ. Now while you are answering this, you have told that writing practice. Yes, for example, imagine I am a starter. I have started today. Okay, I have gone through about the historical historical perspective of the Indian Constitution, how our Constitution has evolved. Okay, then again I am going through fundamental rights or directive principles. So should I take one question on fundamental rights and I can write because I have completed that particular topic? Sir, in that particular initial phase, we may not able to write the proper answer. Firstly, we need to complete the syllabus. If, for example, we may not write the answer in a proper structure. For example, what is the significance of fundamental rights? We may make some short notes in that particular concept. But when we complete the entire subject, my approach will be like read the previous year questions. Then we will understand how the question is being asked. For example, no question, like in these days, no question will be direct like what is the significance of fundamental rights. Question will be like fundamental rights and DPSPs. They'll club both the topics. Once we go through the previous year questions, we'll be able to understand like how the questions will be framed. The moment we know how the questions are framed, then we will be able to write a proper answer. We need to start writing. So you mean to say you suggest for a starter that to study the entire subject. Once the subject is over, then you start writing answers of that particular subject. Yes, sir. Not that particular chapter. Not that particular chapter. Okay. But So recently, for suppose in one of the exams, I have got a question. The question was asked on Ashoka's Dharma, linking it with Dini Ilahi. yes, sir. So if you can't answer such question without covering medieval India. Yes, sir. So you have to finish the entire subject to answer such questions. That's what she is telling, I Ancient think. India and medieval India. Yes. Okay. Yes. Okay.
Thank you, Asha. Thank you for your valuable time and also your valuable inputs and insights of this preparation. They're quite helpful to the students, in fact, aspirants. And thanks to you also, sir. Thank you. Thank you.